ఇది మన అయోధ్య. మన రామాయణం మొదలు చేయబోతున్నాం. సీతమ్మల రాముడు కొన్ని రోజుల తర్వాత పుడతాడు. అదే జనక మహారాజుకి సీతమ్మ వాళ్ళు పుడుతుంది. కొన్ని రోజుల తర్వాత సీతమ్మ వాళ్ళు ఇంకా శ్రీరాముల వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు వనవాసంకి వెళ్తున్నారు. కరెక్ట్ పెట్టు. వెళ్తుంటే అప్పుడు ఒక గూడి కట్టుకుంటారు. వనవాసానికి వెళ్ళినాక ఒక గూడి కట్టుకుంటారు. గుడిసె కట్టుకుంటారు. దాన్ని ఏమంటారు? గుడిసె కట్టుకుంటారు. అప్పుడు శ్రీరాములు వాళ్ళు అందరూ ఇలా పట్టుకో. అప్పుడు అందరూ మాట్లాడుతుంటే అప్పుడు జింక పరిగెత్తుందని శ్రీరాముడు లక్ష్మణుడు చెప్తుంటే సీతమ్మ వాళ్ళు వినకుండా ఆ జింకని పట్టుకోమంటుంది. అది మాయ అని చెప్తుంటే వినట్లేదు. అప్పుడు సీతమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటే శ్రీరాముడు వెళ్తాడు పట్టుకోవడానికి, నువ్వు జాగ్రత్తగా ఉన్నామని. అప్పుడు రామా సీత అని జింక అని శ్రీరాముడు పిలిచినట్టు జింక చెప్పింది, పిలుస్తుంది. అప్పుడు లక్ష్మణుడు మీరు జాగ్రత్త వదిన, నేను ఈ గీతని గీసి వెళ్తున్నా, ఎవరిని బయటికి రావనియద్దు అని చెప్పి వెళ్తాడు లక్ష్మణుడు. అప్పుడు రాముడు మారు వేషంలో వచ్చి రావణుడు నేను రావణ్ణి, నేను ఒక ఋషిని, భిక్షాందేహి. ఏంటి ఋషి వారు అని సీతమ్మ వాళ్ళు అడిగితే రావణుడు వచ్చి ఇలా పెట్టాలి, మాకు కనిపించాలి, నీకు కాదు. రావణుడు వచ్చి నాకు కొంచెం అన్నం కావాలి అని చెప్తాడు. అప్పుడు నేను రాలేను, మా లక్ష్మణుడు గీసి వెళ్ళిపోతుంటే ఆగండి ఋషి వాళ్ళు అని ఇటు వెళ్ళి వస్తుంటే ఇచ్చింది. అప్పుడు రావణుడు తన మారు వేషం మార్చుకొని లంకకి తీసుకొని ఈ చెట్టులో పెట్టేస్తాడు. సీతమ్మ వాళ్ళు లంకలో ఇక్కడ పెడతాడు. ఇక్కడ పెడతాడు. నీకు టైం ఇస్తున్నాను, ఈ సంవత్సరంలో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదో నువ్వు నన్ను డిసైడ్ చేసి చెప్పాలి అని రావణుడు టైం ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు లక్ష్మణుడు శ్రీరాముడు వెతుకుంటుంటే సీత లక్ష్మణుడు శ్రీరాముడు వెతుకుతుంటే మహావీరుడు హనుమంతుడు వచ్చి, ఏంటి ప్రభు వాళ్ళు మిమ్మల్ని చాలా రోజులైంది కలిసి, ఏం చేయాలో చెప్పండి, నాకు సీతమ్మ వాళ్ళు ఇంకా సీతమ్మ వాళ్ళని పంపించట్లేదు అని అంటే ఎల్లప్పుడూ ఈ రింగ్ ఇయ్యమంటాడు శ్రీరాముడు.
అప్పుడు నేను సీతమ్మ వాళ్ళని ఎగురుతుంటూ నేను చూశాను లంకలో. సరేలే, నువ్వు ముందు వెళ్ళి ఆ రింగ్ని ఇచ్చిరాపో అని హనుమాన్కి అప్పగిస్తాడు. అప్పుడు హనుమాను వచ్చి, ఇది మీ ప్రభు వాళ్ళు ఇయ్యమని చెప్తున్నారు, ఇది మీ ప్రభు వాళ్ళు ఇయ్యమని చెప్పారు, నేను శ్రీరామ వాళ్ళ నుంచి వచ్చాను, ఇది మీ ప్రభు ఇయ్యమన్నారు ఈ రింగుని అని అంటే, వెళ్ళినాక అప్పుడు లంక మొత్తాన్ని నాశనం చేసేస్తాడు ఫైర్ అంటించి. అప్పుడు రామలక్ష్మణులు అడిగితే హనుమాన్ ఏం చెప్తారంటే, ప్రభు మీరు చెప్పిన నేను ఇవి ఇచ్చాను, కానీ ఈ కానుక ఇచ్చింది మీ సీతమ్మ వాళ్ళు అని చెప్తే ఈ రింగుని తీసుకొని పెట్టుకుంటాడు. అప్పుడు శ్రీరామ వాళ్ళు హనుమంతుడు ఒక బ్రిడ్జ్ కట్టుకొని వెంటనే రామసేతు బ్రిడ్జ్ కట్టుకొని వెళ్ళారు. అప్పుడు ఇక్కడ రావణుడు ఉంటాడు. అప్పుడు ఫస్ట్ లక్ష్మణుడు ఫైటింగ్ చేస్తాడు. అప్పుడు లక్ష్మణుడు మూర్చిపోతాడు. అప్పుడు శ్రీరాముడు రావణుడితో ఫైటింగ్ చేసి రావణ్ణి ఓడిస్తాడు. అప్పుడు సీతమ్మ వాళ్ళని ఇంకా లక్ష్మణుణ్ణి ఆంజనేయ పర్వతం వీళ్ళు నలుగురు కలిసి అయోధ్యకు వెళ్తారు. థ్యాంక్ యూ ఫర్ టెల్లింగ్ దిస్. Giving me this opportunity.